తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్న పేరు అజ్మీరా రేఖానాయక్. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్ ను కాదని అధికార బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో జాన్సన్ నాయక్ కి సీటు కేటాయించడంతో ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తనను కాదని నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తానని కూడా అల్టిమేటం ఇచ్చారు. వరుసగా 2 సార్లు గెలిచిన రేఖానాయక్ కి మూడోసారి ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఆమె రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆస్తులు ఎన్ని? ఎస్పీగా ఉన్న ఆమె అల్లుడిని సడన్ గా ప్రభుత్వం ఎందుకు బదిలీ చేసింది అనే అంశాలను తెలుసుకుందాం. అజ్మీరా రేఖానాయక్ 1974 ఫిబ్రవరి 19న హైదరాబాద్ లో పుట్టారు. తల్లిదండ్రులు కె శంకర్ చౌహాన్, కె శ్యామలాబాయి. తండ్రి BHELలో ఉద్యోగి కాగా తల్లి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. రేఖానాయక్ కి 3 బ్రదర్స్, ఒక సిస్టర్ ఉన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో పాటు గిరిజన సంక్షేమం కోసం సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. గిరిజన వర్గాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకునేవారు. ఆ ప్రభావం రేఖానాయక్ పై పడింది. ఇక చిన్నతనం నుండే డేరింగ్ గా ఉండేవారు రేఖానాయక్. కుటుంబానికి సంబంధించి బయటి పనులు ఏవైనా ఉంటే రేఖానాయకే చేసేవారు. ఇక రేఖానాయక్ హైదరాబాద్లోనే 1991లో 10th పూర్తి చేశారు. సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ నుండి ఇంటర్ 1994లో పూర్తి చేశారు. 1999లో డిగ్రీలో BA పూర్తి చేశారు. వివాహమయ్యాక 2010లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి MA సోషియాలజీ పూర్తి చేయగా 2013 హైదరాబాద్లోని పడాల రామరెడ్డి కాలేజ్ నుండి LLB పూర్తి చేశారు. రేఖానాయక్ కు 1997 ఆగస్టు 10న శ్యామ్ నాయక్ తో వివాహమైంది. భర్త శ్యామ్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగి. అప్పటికే వీరికి పలు వ్యాపారాలు ఉన్నాయి. వేములవాడలో పెట్రోల్ బంక్ ని కూడా నిర్వహించేవారు. ARS గ్రూప్ సంస్థల్లోనూ వాటాలుండేవి. వీరు హైదరాబాద్ లో నివాసం ఉండేవారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో అప్పటికే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఓసారి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న స్కూల్ కి వెళ్లారు. అక్కడ వసూలు చేస్తున్న ఫీజులకు తగినట్టుగా అక్కడ ఎడ్యుకేషన్ లో క్వాలిటీ లేదని గమనించారు. ఆర్థికంగా తనకు ఎంతో కొంత సపోర్ట్ ఉన్నందున తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నామని, చాలా మంది గిరిజనులు కనీస విద్యను కూడా తమ పిల్లలకు అందించే పరిస్థితి లేదని భావించారు. గిరిజనుల పరిస్థితులు మెరుగుపరచాలనుకుంటే తాను ఉద్యోగం చేయడం లేదా వ్యాపారంలో ఉంటే సాధ్యం కాదని, చట్టసభల ద్వారానే సాధ్యమని భావించి రాజకీయాల్లోకి రావాలని అనుకుని భర్త సహకారంతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. దీంతో అక్కడి నుండే చట్టసభలకు వెళ్లాలని భావించారు. ఆ క్రమంలోనే గిరిజన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి సమస్యలపై అధ్యయనం చేశారు. తమ పిల్లలను హాస్టల్లో చేర్పించారు. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించేవారు. కొన్ని దశాబ్దాల నుండి అభివృద్ధి పేరు చెప్పి నాయకులు గెలుస్తున్నారని, అయితే వారు గెలిచాక ఆ అభివృద్ధి జరగడం లేదని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆసిఫాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి జెడ్పీటీసీ సభ్యురాలిగా అవకాశం వచ్చింది. జెడ్పీటీసీగా సమస్యలను ప్రశ్నిస్తూనే తన ప్రసంగాలు, సుడిగాలి పర్యటనలతో స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. ఇక 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తామని చెప్పిన ఓ పార్టీ చివరి నిమిషంలో వేరే వారికి టికెట్ ఇచ్చింది. అప్పట్లో కాంగ్రెస్, PRPలు వేర్వేరుగా పోటీ చేయగా పలు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేశాయి. రేఖానాయక్ కి టికెట్ రాలేదు. దీంతో ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు రేఖానాయక్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు 42,907 ఓట్లు సాధించగా, కూటమి అభ్యర్థిగా TRS నుండి బరిలోకి దిగిన పెంద్రం గోపి 27,621 ఓట్లు సాధించారు. రేఖానాయక్ కి 13,695 ఓట్లు వచ్చాయి. 4వ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఆదే రమేష్ నిలిచారు. ఆ ఎన్నికల్లో 13,000 ఓట్లు సాధించిన రేఖానాయక్ ఆ నియోజకవర్గంలో తన ప్రభావం ఏంటో చూపించారు. అప్పటికే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత రాజకీయ సమీకరణాలు మారడం, రాష్ట్ర విభజన నేపథ్యం, పార్టీల్లోని పరిస్థితుల కారణంగా 2013లో TRSలో చేరారు. 2014 ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో అప్పటికి సుమన్ రాథోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు ఆమె భర్త రమేష్ రాథోడ్ కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే సుమన్ రాథోడ్ ST కాదని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఆ అంశం రాజకీయ పరంగా చర్చకు కారణమైంది. అంతేకాకుండా సుమన్ రాథోడ్తో పాటు రమేష్ రాథోడ్ పలుమార్లు గెలిచినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉందని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో TRS నుండి రేఖానాయక్ పోటీ చేయగా, టీడీపీ నుండి రితేష్ రాథోడ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రేఖానాయక్ కు 67,442 ఓట్లు రాగా, రితేష్ రాథోడ్కి 28,931 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా హరినాయక్ కు 26,087 ఓట్లు వచ్చాయి. 38,511 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రేఖానాయక్.
ఖానాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సదర్మట్ డ్యాం ఆధునీకరణ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల నిర్మాణంతో పాటు పలు హామీలిచ్చారు. అలా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2016-18 వరకు మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ కమిటీకి చైర్మన్ గా కూడా పనిచేశారు రేఖానాయక్. ఇక 2018 ఎన్నికల్లో ఖానాపూర్ నుండి మరోసారి పోటీ చేసిన రేఖానాయక్ కి 67,138 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రాథోడ్ రమేష్ కు 46,028 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సత్లా అశోక్ కి 23,779 ఓట్లు వచ్చాయి. 20,710 ఓట్ల మెజార్టీతో గెలిచారు రేఖానాయక్. అయితే 2014 ఎన్నికలకు 2018 ఎన్నికలకు సంబంధించి రేఖానాయక్ వచ్చిన ఓట్లలో పెద్దగా తేడా లేకపోయినా మెజార్టీ తగ్గింది. 2014లో రేఖానాయక్ 67,442 ఓట్లు రాగా 2018లో 67,138 ఓట్లు వచ్చాయి. అంటే 2014తో పోల్చితే 2018లో 304 ఓట్లు తగ్గాయి. అదే సమయంలో మెజార్టీ కూడా 2014తో పోల్చితే దాదాపు 18,000 తగ్గింది. ఇక తాజాగా ఖానాపూర్ నుండి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ కి టికెట్ ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో రేఖా నాయక్ ఓ సందర్భంలో కన్నీరు పెట్టుకున్నారు. 2 సార్లు గెలిచిన తనను కాదని టీఆర్ఎస్ కు ఫ్రెండ్ అయిన జాన్సన్ నాయక్ ను ఎలా అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పార్టీలోని పలువురు నేతలను కలిసినా అభ్యర్థిత్వం మారలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రేఖా నాయక్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాన్సన్ నాయక్ ఎస్టీ వర్గానికి చెందినవారు కాదని, ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేశాక తాను న్యాయ పోరాటం ప్రారంభిస్తానని చెప్పారు. మెట్పల్లిలోని జాన్సన్ నాయక్ ఇంట్లో చర్చి ఉంటుందని, ఆయన తండ్రి ఫాస్టర్ అని, అయితే ఆ విషయాన్ని తాను తప్పుపట్టడం లేదని, జాన్సన్ నాయక్ కు ఎస్టీ సర్టిఫికెట్ ఏ ఎంఆర్ఓ ఇచ్చారో బయట పెడతానని ప్రకటించారు. ఇక రేఖా నాయక్ భర్త కూడా కొన్నాళ్ల క్రితం తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించారు. ఆయన కూడా రాజకీయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆసిఫాబాద్ టికెట్ ను ఆశిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రేఖా నాయక్ కు టికెట్ రాకపోవడంతో ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆమె కంటే ముందుగానే కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో శ్యామ్ నాయక్ పై గతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు నమోదైన పాత కేసులను బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెస్తోందనే విమర్శలు మొదలయ్యాయి. ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న టైంలో బోరత్ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ కేసు నమోదైంది. దీంతో ఆ కేసును మరోసారి బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ కూడా సాగుతోంది. దీనిపై రేఖా నాయక్ దంపతులు మాట్లాడుతూ తాము ఎవరికీ భయపడేది లేదని, అన్ని క్లియరెన్స్లు వచ్చాకే వీఆర్ఎస్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని, తాము ఎలాంటి అక్రమాలు చేయలేదని చెబుతున్నారు. ఇక రేఖా నాయక్ అల్లుడు మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. రేఖా నాయక్ బీఆర్ఎస్ కి రాజీనామా చేసే గంట ముందే ఈ బదిలీ జరగడాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ చేస్తుందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఖానాపూర్ లో అభివృద్ధికి సంబంధించి పలు ఇంటర్వ్యూల్లో రేఖా నాయక్ మాట్లాడుతూ తన హయాంలో ఎంతో కీలకమైన సదరన్ మడ్ బ్యారేజ్ పనులు చేయించడంతో పాటు ఉట్నూర్లోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు మార్చానని, కడెం మండలం గంగాపూర్ వాసులకు వంతెన వేయించానని చెప్పారు. సదర్మడ్ డ్యాం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే నిజాం హయాంలో ఖానాపూర్ మండలంలోని మేడపల్లి వద్ద సదర్మడ్ డ్యాం నిర్మాణమైంది. ఆ ఆనకట్ట ఎత్తు పెంచి కడెం, ఖానాపూర్ మండలాలకు నీరందించేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొత్త డ్యాంకి అదే ప్రాంతంలో శంకుస్థాపన జరిగింది. అయితే 2014 తరువాత ఆ డ్యాం నిర్మాణం చోటు మారింది. నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పోన్కల్ ప్రాంతంలో ఈ డ్యాంని నిర్మించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. ఈ డ్యాం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వరకు నీరందించేందుకు ప్రణాళిక వేశారు. అయితే ఎగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం ద్వారా తమ పొలాలకు నీరు అందదని కడెం, ఖానాపూర్ రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. ఇక తన హయాంలో ఆదివాసీలకు పోడు భూములపై హక్కు పత్రాలు పంపిణీ చేసినట్టు ఇంటర్వ్యూలో చెప్పారు రేఖా నాయక్. పలు ప్రాంతాల్లో రోడ్లు వేయించారు. మరోసారి తాను గెలిస్తే మంత్రి పదవి అడుగుతాననే ఉద్దేశంతోనే తనకు టికెట్ ఇవ్వలేదని విమర్శించారు రేఖా నాయక్. ఇక రేఖా నాయక్ కుటుంబం విషయానికి వస్తే రేఖా నాయక్ భర్త పేరు శ్యామ్ నాయక్. ఈయన రవాణా శాఖలో ఉద్యోగం చేసి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆసిఫాబాద్ లేదా ఖానాపూర్ లేదా మరో ఎస్టీ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్నారు. రేఖా నాయక్ అవేరా బంజారా ఆర్గనైజేషన్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఖానాపూర్, జన్నారం, ఉట్నూర్ తదితర ప్రాంతాల్లో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. రేఖా నాయక్ కు 2 పిల్లలు. వారి పేర్లు పూజ, రక్షిత్. రేఖా నాయక్ కుమార్తె పూజకు ఐపీఎస్ అధికారి శరత్ చంద్ర పవార్ తో 2019లో వివాహమైంది. ఈయన ఇటీవలి వరకు మహబూబాబాద్ ఎస్పీగా పనిచేశారు. సడన్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక రేఖా నాయక్ ఆస్తుల విషయానికి
వస్తే 2009లో ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో 2.6 లక్షల పెట్టుబడి తన పేరుతో ఉండగా తన భర్త శ్యామ్ నాయక్ పేరుతో 8.5 లక్షల నగదు నిల్వ ఉన్నట్లు చెప్పారు. తన వద్ద 280 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి ఉన్నట్టు చూపారు. వీటి విలువ దాదాపు 9 లక్షలుంది. అంతేకాకుండా వేములవాడలోని శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్లో 4.6 లక్షల పెట్టుబడి, ఏఆర్ఎస్ గ్రూప్లో ₹1,00,000 పెట్టుబడి ఉన్నట్టు చెప్పారు. స్థిరాస్తుల విషయానికి వస్తే మెదక్ జిల్లా వర్గల్లో అప్పటి మార్కెట్ విలువ ప్రకారం 12 లక్షల విలువైన భూమి, వేములవాడలో 1,00,000 విలువైన భూమి, తిరుమలగిరిలో దాదాపు 20 లక్షల విలువైన 2 స్థలాలు ఉన్నాయి. తన భర్త పేరుతో కరీంనగర్ జిల్లా మల్లాపూర్లో 5 లక్షల విలువైన స్థలం ఒకచోట, మరోచోట 2.5 లక్షల విలువైన స్థలం ఉందని, మెట్పల్లిలో 2 లక్షల విలువైన స్థలం ఉందని చూపారు. అప్పులు, రుణాలు 7,19,000 ఉన్నాయని చెప్పారు. 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రేఖానాయక్ పేరుతో 39 లక్షల చరాస్తులుండగా భర్త పేరుతో 15 లక్షల విలువైన చరాస్తులున్నాయి. ఇవి కాకుండా 1,85,00,000 స్థిరాస్తులు రేఖానాయక్ పేరుతో ఉండగా 20 లక్షల విలువైన చరాస్తులు భర్త పేరుతో ఉన్నాయి. అప్పులు, లోన్లు, రుణాలు 17 లక్షలున్నట్లు చూపారు. వీటిలో కొన్ని ఆస్తులు వారసత్వంగా వచ్చినవి ఉన్నాయి. 2018 అఫిడవిట్ ప్రకారం తన పేరుతో భర్త పేరుతో దాదాపు 4.5 లక్షల నగదు ఉన్నట్టు చెప్పారు. ఇక ఏఆర్ఎస్ గ్రూప్లోని ఏఆర్ఎస్ మోటార్స్లో 30 లక్షల విలువైన వాటా ఉన్నట్టు చెప్పగా 8,90,000 విలువైన 280 గ్రాముల బంగారం, వెండి ఉన్నట్టు తెలిపారు. ఇక పెట్రోల్ బంక్లో 52 లక్షల విలువైన వాటా ఉన్నట్టు తెలిపారు. రేఖానాయక్ పేరుతో 1,09,00,000 విలువైన చరాస్తులున్నాయి. ఈమె మొత్తం ఆస్తుల విలువ 3.7 కోట్లు కాగా భర్త పేరుతో 85 లక్షల ఆస్తులున్నాయి. అప్పులు, రుణాలు, లోన్లు దాదాపు 62 లక్షలున్నట్లు తెలిపారు. మరికొన్ని విషయాలకు వస్తే మానవీయ కోణంలో స్పందించే వ్యక్తిగా రేఖానాయక్కి పేరుంది. ఇటీవల ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివార్లలో ఓ కారు చెట్టుకు ఢీకొంది. అందులోని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం నుండి నిర్మల్ వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన కారును చూసి తన వాహనాన్ని ఆపారు. గాయపడిన వ్యక్తులను తన కారులోనే ఆసుపత్రికి తరలించారు. ఫోన్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న వారు కొన్ని చోట్ల వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా రేఖానాయక్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారని ప్రచారం చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే రేఖానాయక్ ఈ ఆరోపణలను ఖండించారు. ఇక తన కులానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి గతంలో వచ్చిన విమర్శలను కేవలం కుట్రపూరితమైనవిగా చెప్పారు రేఖానాయక్. తనపై ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫిర్యాదులు చేశారని చెప్పారు. 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేఖానాయక్ మాట్లాడుతూ, ఇన్ని దశాబ్దాలుగా జరగని అభివృద్ధి 5 ఏళ్లలో జరగాలని కోరుకోవడం సాధ్యం కాదని, తన హయాంలో గిరిజన తండాలకు రోడ్లు వేయించడం, తాగునీటి సౌకర్యం కల్పించడం, ఆసుపత్రులను అప్గ్రేడ్ చేసే పనులను చేపట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కళ్యాణ్ లక్ష్మి లాంటి కార్యక్రమాలను ప్రజలకు అందేలా చేశానని చెబుతున్నారు. మీ ఎమ్మెల్యే మీతో అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. తాను వారంలో 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్న మిగతా 5 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటానని, 5 మండలాల్లో పర్యటించానని, ప్రజల వద్దకే వెళ్లి తాను సమస్యలు తెలుసుకున్నానని అన్నారు. తనతోనే తన నియోజకవర్గ ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇవి రేఖానాయక్కి సంబంధించిన అంశాలు.